హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి షో. కొంచెం బ్రేక్ తీసుకున్నాను కానీ మళ్ళీ ఒక రెసిపీతోని వచ్చేసాను. ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఏంటంటే పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. అదేంటో మీకు చూపించేస్తాను. జస్ట్ వెయిట్ అ మినిట్. సో చూసేయండి, ఇది గులాబ్ జామున్. ఈరోజు నేను గులాబ్ జామున్ చేయబోతున్నాను. మా అక్కయ్య పిల్లలు ఇది గులాబ్ జామున్ పిన్ని చాలా రోజులు అయిన తినక, సమ్మర్ కదా ఏమైనా తినాలనిపిస్తుంది అంటే స్నాక్ ఐటమ్గా వాడుకోవచ్చు, దీన్ని డెజర్ట్గా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాము. నా స్టైల్లో గులాబ్ జామున్ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది 180 గ్రామ్స్ ఉందండి గులాబ్ జామున్ ప్యాకెట్. ఇప్పుడు నేను ఓపెన్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ గులాబ్ జామున్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మంచిగా బాగా చేత్తోని ఉండలుగా ఉంటుంది కదా, దాన్ని కొంచెం స్మాష్ చేసుకొని నీట్గా సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం స్మాల్ పించ్ ఆఫ్ కోవా తీసుకుంటున్నాను. ఇది మనకి స్వీట్ షాప్లో కూడా దొరుకుతుంది అవైలబుల్గా. మీరు కోవా అని అడిగితే వాళ్ళే ఇస్తారు. నేను ఒకటే ప్యాకెట్ 180 గ్రామ్స్ తీసుకున్నా కాబట్టి గులాబ్ జామున్ ఇది ఒక స్మాల్ పించ్ యాడ్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఇది మనం యాడ్ చేసుకుంటే స్మూత్గా ఉంటుంది, దీని టెక్స్చర్ వచ్చేసి స్మూత్గా ఉంటుంది, దానికోసమని నేను కోవా కూడా యాడ్ చేస్తున్నాను. కోవా కూడా యాడ్ చేశాక దాన్ని మళ్ళీ ఫ్లోర్తో పాటు చాలా నీట్గా స్మాష్ చేసి కలుపుకోవాలన్నమాట. బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం నెక్స్ట్ కొన్ని పాలు వేడి చేసుకొని పెట్టుకున్నామండి, హీట్ చేసుకొని. వేడి అంటే జస్ట్ గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా వేడి చేసుకున్న పాలని నేను ఆల్రెడీ కొంచెం కోవా కలుపుకొని గులాబ్ జామున్ పిండి కూడా మిక్స్ చేసుకున్నా కదా, దాంట్లోకి ఈ పాలు కొన్నిగా యాడ్ చేసుకుంటూ దీన్ని మనము పిండిగా డవ్ చేసుకోవాలన్నమాట. మరి మెత్తగా కాకుండా మనకి సరిపడా పాలని మాత్రమే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కొన్ని పాలు యాడ్ చేసుకుంటూ పిండి మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకున్నాం కదండి. ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి. మంచిగా సాఫ్ట్గా మనము ఎంత బాగా పిండిని సాఫ్ట్గా చేసుకొని ముద్ద కట్టుకుంటాము, అప్పుడు మనకి గులాబ్ జామున్స్ కూడా అంతే నీట్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్స్ చేసేసాను. నెక్స్ట్ మనం దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనము షుగర్ సిరప్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట. అంతవరకు ఇది కాసేపు టెక్స్చర్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి 5 మినిట్స్ పక్కన పెట్టేసుకొని మనం షుగర్ రెసిపీ రెడీ చేసుకుందాం. పదండి చూపిస్తాను మీకు. ఆల్రెడీ మనము డవ్ రెడీగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ 180 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాం కదా, దానికి నేను 200 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ఒక కప్ షుగర్ సపరేట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్స్చర్కి ఆల్రెడీ నేను మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను అనమాట. ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ ఉంది. ఇదే కప్పు కొలతలో షుగర్ తీసుకున్నాను. దీంట్లోనే ఇలాచీస్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఇలాచీస్ వస్తే మాత్రం తినరు, పక్కన పడేస్తారు కాబట్టి అందుకని ఇది ఒక టెక్నిక్ నేను యూజ్ చేసి దీంతోపాటు షుగర్తో పాటు నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ షుగర్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి సిరప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే ఈ గ్లాస్ కొలతతో ఒక 4 to 5 గ్లాసెస్ వేద్దామని అనుకుంటున్నాను షుగర్ సిరప్.
3 glasses, 4 glasses of వాటర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. షుగర్ కూడా 1 కప్, 2 cups ఆఫ్ షుగర్ అన్నాను కదా, 1 cup మిక్స్ లేకుండా ఇది 1 cup ఏమో ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా విత్ ఇలాచీస్ వేయట్లేదు అనుకోకండి, సపరేట్గా నేను యాడ్ చేయట్లేదు, ఇందులో ఆల్రెడీ మిక్సీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనము షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటాము. ఆల్రెడీ మనము బౌల్లో వాటర్ తీసుకున్నాము, షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ సిమ్ పెట్టుకొని స్పూన్తో కలుపుకుంటూ షుగర్ సిరప్ అనేది చిక్కబడే వరకు కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ షుగర్ సిరప్ కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యే వరకు. నెక్స్ట్ మనము ఆల్రెడీ ఉండ కట్టి పెట్టుకున్నాం కదా, అన్ని ఉండలు జామున్ సైజు చేసుకొని రెడీగా ఇప్పుడు మనం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఇంత ఆయిల్ కొంచెమే తీసుకున్నాను నేను ఆయిల్, ఎందుకంటే మనకి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి కొంచెం సరిపోతుంది. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఇది వేసేసేయాలన్నమాట. ఆల్రెడీ కాసేపు పెట్టాను ఆయిల్, నేను ఒక 2 minutes ఆగి ఆయిల్ హీట్ అవ్వగానే ఇవి వేసుకొని వేపుకోవాలన్నమాట. ఇలాగే మళ్ళీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఇలా స్పూన్తోని స్లోగా మూవ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్నాక చూసారు కదా లైట్ బ్రౌన్ వచ్చింది కదా, మనకు కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్లోగా వీటిని తీసుకొని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఒకేసారి అన్నీ వేసేస్తే ఒకదానికొకటి అటాచ్ అయిపోయి సరిగా కుక్ అవ్వదు, అందుకని నేను అలా కొన్ని వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఫ్రై చేసేసాను, ఇప్పుడు రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, ఈ సిరప్లో ఈ గులాబ్ జామున్స్ వేసేయాలన్నమాట. నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను 180 grams ఆఫ్ గులాబ్ జామున్ తీసుకున్నానని. 180 gramsకి మనకి నేను అన్నీ ఈక్వల్గా కనిపించాలని చెప్పేసి నార్మల్ షేప్ చేసుకున్నాను అనమాట. సో ఒక 30 pieces కన్నా ఎక్కువే వచ్చాయి నాకు, అప్రాక్సిమేట్లీ 35 వరకు ఉంటాయి. 35 pieces మీరు చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే అప్పుడు కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనము ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట 1 by 1. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 1 hour అయినా మినిమంగా మనము వెయిట్ చేస్తే అప్పుడు బాగా సోక్ అయ్యి ఇంకా సాఫ్టీగా ఫ్లఫీగా టేస్టీగా బాగా వస్తుంది అన్నమాట, కుదురుతుంది గులాబ్ జామున్. యాక్చువల్గా చెప్పాలంటే మా సిస్టర్ కూతురు కోసం అని చేశాను నేను ఇది. తను ఇప్పుడు లేదు, ట్యూషన్కి వెళ్ళింది. తను వచ్చాక తనకి ఇది సర్ప్రైజ్ అనమాట. మొన్నటి నుంచి అడుగుతుంది పిన్ని చేసేవా అని చెప్పేసి. నేను చేయను అని చెప్పేసి ఇగ్నోర్ చేశాను. సరే అడుగుతుంది కదా అని చెప్పేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను అనమాట, తనకు సర్ప్రైజ్ ఇద్దామని. తన ట్యూషన్ నుంచి వచ్చాక తన రియాక్షన్ ఏంటో మీకు చూపిస్తాను, చూడండి. సిరప్ నేను కాస్త ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే ఇవి సోక్ అయ్యాక ఇంకా బాగుంటుంది, ప్లస్ సిరప్ కూడా పిల్లలు ఇష్టంగా తాగుతారని చెప్పేసి ఎక్కువ చేశాను అనమాట సిరప్. చూసారు కదా గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా సిస్టర్ డాటర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. వచ్చాక తన రియాక్షన్స్ కూడా మన వీడియోలో క్యాప్చర్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట. తను వచ్చే వరకు నాతో పాటు మీరు కూడా వెయిట్ చేయండి. మా అక్క కూతురు వచ్చినట్టుంది, చూద్దాం కదండి మెల్లగా తనకు తెలియకుండా. షూస్ తీసుకుంటూనే మెల్లగా తను ఇప్పుడు లోపలికి వస్తుంది. వచ్చాక తనకి మనం గులాబ్ జామ్ సర్ప్రైజ్ చేద్దాం, తన రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాము.
నేను నార్మల్గా కూర్చుంటా ఇక్కడ. అన్నీ నేను నీకోసం ఒకటి చేసిన తెలుసా? గెస్ట్ కొంచెం నీకు చాలా ఇష్టమైనది, చాలా చాలా ఇష్టమైనది. బిర్యానీ. ఈరోజు థర్స్డే, నో బిర్యానీ. సేమియా. చాక్లెట్. నో, గులాబ్ జామ్. కాదు. గులాబ్ జామ్. సరే నేనే తీసుకొచ్చి ఇస్తానులే. హనీ. థ్యాంక్ యూ. నేను నిన్ననే అడిగినా. నేను ఈరోజు చేసేసిన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తిను తిను, తిని చెప్పు ఎట్లుందో టేస్ట్. సూపర్. నిజంగా చాలా చెప్పు, బాగుందా? చాలా బాగుంది. ఇంకా డిన్నర్ చేయవా? ఇవే తింటావా? ఇంకో 5 people. లంచ్ ఎవరు, డిన్నర్ ఎవరు కావాలి? గుంట చాలుగా. చాలా సాఫ్ట్ స్మూత్ ఉన్నాయి. చూసారా కదండి, చూడండి ఒక సెకండ్ కూడా ఆగకుండా మొత్తం ఎంటీ చేసేసింది గిన్నె. ఒకసారి చూడు, వీడియోలో కూడా చూడు తీయడం తర్వాత. ఇంకా చాలా ఉన్నాయిలే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను చేసిన, నా స్టైల్లో నేను చేసిన గులాబ్ జామున్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టు మై ఛానల్. నా ఛానలే, యువర్ ఛానల్, హర్ ఛానల్. స్వాతి షో. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.